హలో అండి. నా స్టైల్‌లో బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూసేయండి. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ వేసుకోవాలి. ఇందులోనే పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకు బెండకాయ పీసెస్ అతుక్కోకుండా విడివిడిగా వస్తాయండి. ఇప్పుడు బెండకాయ పీసెస్ కూడా బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని 3, 4 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గాక మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 2, 3 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గాక మనం కొంచెం మెంతి పౌడర్ చల్లుకోవాలి. టేస్ట్ బావుంటుంది. ఫైనల్‌గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. రెడీ అండి.